మనందరినీ ఆ దేవదేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. మనమందరము దేవుని ప్రేమిస్తున్నామా? మన ఆన్సర్ ఏంటి? ప్రేమిస్తున్నాం. ఎస్. ఇప్పుడు హృదయం మీద చేసుకోండి ఒకసారి. ఇప్పుడు హృదయం మీద వేసుకొని చేయి. ప్రేమిస్తున్నామా? దేవుని నిజంగా ప్రేమిస్తున్నామా? మొట్టమొదటి ఆజ్ఞ నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధింపుము. దేవుణ్ణి ఆరాధింపమంటే ఏంటి? ప్రేమించేవారే కదా పొగిడేది దేవుణ్ణి. ఎస్. ప్రేమిస్తున్నామా మరి? థ్యాంక్ యూ లా. ఎస్ లా. థ్యాంక్ యూ జీసస్. ఒక్కరు కరెక్ట్ చెప్పారమ్మా, లేదని ఒప్పుకుందా తల్లి. గొప్పగా దేవుడు దీవించును గాక. ఆమె. ఎందుకంటే ఉన్నట్టు చెప్పాలండి దేవుడు ముందు. అబద్ధాలు ఆడొద్దు. ఇప్పుడు మీట్లోకి వెళ్ళిపోండి, వాక్యం ధ్యానిద్దాం. ఇప్పుడు ఒకటి ఆలోచిద్దాం. మనం ఈ సమయంలో పొద్దు నుంచి ఇప్పటి వరకు మనం అనేక పనులు చేసాం. ఓకే, 24 గంటలలో గంటకొక పని వేసుకున్నా 24 పనులు అనుకుందాం. వంట పనులు అంటే ఇంకా చాలా ఉంటాయండి. స్త్రీలకైతే చాలా పనులు ఉంటాయి. ఇంకా భర్తకైతే ఆఫీస్కి వెళ్తే ఇంకా అదొక టార్చరే. ఆ ప్రపంచమే వేరు పాపం ఆయనది. ఇక అక్కడ ఎవ్వరు తెలిసిన వాళ్ళు ఉండరు. ఈవెన్ పరిచయం ఉన్న వాళ్ళు ఒకవేళ జాబ్లో జాయిన్ అయినా కూడా ఆయనకి ఎట్లా ఉంటుందంటే, మన కాలే పెనం మీద కూర్చుంటే ఎట్లుంటుంది అంత భయంకరంగా ఉంటుంది. అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఇష్టం ఉండదు జాబు, కానీ చెయ్యాలి భార్య కోసం, పిల్లల కోసం. ఏదో ఒక విధంగా నా పిల్లల్ని, నా భార్యని పోషించుకోవాలి, లేదంటే నన్ను నేను కూడా పోషించుకోవాలి. ఈ దృక్పథంతో భర్త బ్రతుకుతున్నాడు. సాటిస్ఫాక్షన్ లేదు జీవితానికి. భార్య కూడా 24 గంటలలో ఒక 8 గంటలు పడుకున్నా, ఒక 6 గంటలు పడుకున్నా, పోనీ 5 గంటలు పడుకున్నా, మిగతా సమయం అంతా ఏదో ఒక పని చేస్తుంది అనుకుందాం. దేవుడి దగ్గర చేస్తున్నాం. ఫాస్టింగ్ ఉన్న వాళ్ళం కూడా ఎట్లా ఉంటుందంటే, మన దృక్పథము ఒక అర్ధగంట ముందే తింటాం. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 3 గంటల వరకు నేను ఉపవాసం ఉండాలని అనుకున్నాను. కానీ ఎన్ని గంటలు తిన్నావు తెలుసా? 2:30కే తిన్నావు. ఏ అర్ధగంటలో ఏమైంది? ఎందుకు ఆగలేకపోయా? శారీరకంగా బలహీనంగా ఉన్నాము, తినేసాం. దేవుడికి ఇచ్చిన మాట అర్ధగంట సేపట్లో మొత్తం ఒకరోజు ఉపవాసం మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. అంటే నువ్వు దేవుడికి మాట ఇచ్చిన తర్వాత చేసావమ్మా, అందుకు దేవుడు అంటున్నాడు. అయితే ఓకే, అటు వెళ్ళాం కదా. ఇప్పుడు ఇక్కడికి వద్దాం, వంట దగ్గరికి. మళ్ళీ ఈ వంట చేయడానికి ఇన్ని సిద్ధపరిచాం కదా. మన జీవితంలో ఆ దేవాదేవుడు ఎన్నో గొప్ప కార్యములు చేశాడు కదా. దేవుడి కోసం ఎంత సిద్ధపడి ఉంటున్నాం మనం ముందుగానే. తప్పుక్కమని ప్రేయర్లో జాయిన్ అవుతాం. ప్రార్థన విన్నపమే ఉండదు హృదయంలో. ఈరోజు నేను దేవుడికి సన్నిధికి వస్తున్నానే భయం, భక్తి కూడా మనలో కొంతమందికి లేదు. జాయిన్ అవుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ టీ పెట్టుకుంటే మనం ఏం చేస్తాం? బిస్కెట్ కావాలి, బిస్కెట్ నాంచుకొని తింటాం. ఆ బిస్కెట్ కూడా ఒకరి ఇంట్లో లేకపోతే ఏం చేస్తావు? బయటికి వెళ్ళి తెచ్చుకొని టీ బాగుండాలని అల్లం చెక్క ఇంత విలాచి చెక్క, ఇంకేమైనా కావాలంటే అవన్నీ వేస్తావు. లేదంటే గొంతు నొప్పిగా ఉంటే ఇంకో 2-3 వేస్తావు. మంచిగా రుచిగా చేసుకుంటావు. చివరికి షుగర్ లేదని అర్థమైన తర్వాత ఇంత పంచదార వేస్తావు, అప్పుడు తాగుతావు. ఎంత బాగుంటుంది ఆ టీ. టీ దగ్గర కూడా కక్కుడితే మనకి. అంటే నోటికి రుచిగా కావాలి అని అనుకున్నప్పుడు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం కదా. ఆత్మకి రుచి పోతుంది లేదు. ఆత్మలో మనం ఆ దేవాతి దేవుణ్ణి ఆరాధిస్తే, సత్యమందు మనం దేవుణ్ణి ఆరాధిస్తే, ఆ ఆరాధనే దేవాతి దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో మనం ఆరాధించినట్లు. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దు నుంచి ఇప్పుడు వరకు మనం 24 గంటలు లేదంటే 12 గంటలు ప్రార్థనలో ఏం లేము, పనులు చేసుకున్నాం అన్నీ. ఈ సాయంకాల సమయం రాగానే ప్రార్థనకి చేరాలి, వాక్యం వినాలి, లేదంటే వాక్య పరిచర్య చేయాలి. ఇందాకలా 10 నిమిషాల ముందు అక్కడి నుంచి రాగానే ఆల్మోస్ట్ 40 నిమిషాలు అవుతుంది వచ్చి. నేను అనుకున్నాను అక్క వాళ్ళకి ఇద్దరికి మెసేజ్ చేసిన తర్వాత, ప్రణిత అక్కకి, అరుణ అక్కకి మెసేజ్ చేసిన తర్వాత, అక్క చర్చిలో ఉన్నానింది, ఇంకో అక్క అంటే హాస్పిటల్ ఉందని మనందరికీ తెలుసు. ఓకే, దేవుడి దయవల్ల ఈరోజు క్లాస్ లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. క్లాస్ ఎందుకు లేదో నాకు కూడా తెలియదు. అంటే అండి నేనేం చెప్తున్నా అంటే, అక్కడి నుంచి వచ్చేటప్పుడే చైతన్య అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు క్లాస్కి వెళ్ళాలి అనుకున్నాను. క్లాస్ లేదు అంటే 2 గంటలు 3 గంటలు వాక్యం వింటే దేవుడు నన్ను శుద్ధీకరిస్తాడు, ఈ లోపల ఉన్న అస్వస్థత కూడా హీల్ అవుతుంది అనే నమ్మకంతో వెళ్ళాలనుకున్నాను. కానీ అక్కడ క్లాస్ లేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమనిపించింది మనసు కంటే, కొద్దిసేపు పడుకుంటానులే,
పర్లేదులే దేవుడు చూసుకుంటాడు, బిడ్డలు ఉన్నారుగా గ్రూప్లో వాళ్ళు చూసుకుంటారులే అనే నమ్మకం. బిడ్డలిద్దరికి మెసేజ్ చేసిన తర్వాత ఒకరు ఇలా ఒకరు అలా అనగానే నాకు అనిపించింది, సమయానికి జాయిన్ అయ్యేవారు కనబడలేదు. అమ్మ ఎవరిని బాధ పెట్టట్లేదు నేను, దయచేసి బాధపడదు తల్లి. అంటే దేవుడి ప్రేమ అర్థం కావడానికి చెప్తున్నా. ఒక మనిషే ఇలా ఆలోచిస్తే పురుగు వంటి వాళ్ళ మనం, గడ్డిపోచ వంటిది మన జీవితము. చీమ కన్నా అతి భయంకరం, చీమ కన్నా క్రమశిక్షణ ఉందంట. యెషయా గ్రంథం 51 అధ్యాయంలో ఇక్కడ చూసాను నేను. ఇదిగో సోమరి, చీమను చూసి నేర్చుకో, చీమకి క్రమశిక్షణ ఉంది, తన పని తను చేస్తూ ఉంది, సంపాదించుకుంటుంది, కష్టపడుతుంది అని ఉంటుంది అక్కడ వాక్యం. అయితే నాకు దేవుడు చీమను గుర్తు చేశాడు. నేను పడుకుందాం అనుకున్నానుగా, ఏం కష్టం చేసావని పడుకుంటా? జోష్న నిన్నే నేను అడిగింది, ఏం కష్టం చేసావని పడుకుంటావు ఈ రోజున? అవును, పరిచయకి వెళ్ళా వచ్చావు, నా చిత్తం చేసావు, అయిపోయింది. ఇప్పుడు చిత్తం ఉంది, ఇంకా దేవుడిది చేయాల్సిందే. ఏంటయ్యా ఆ చిత్తం అని అడిగితే దేవాదేవుడు ఏమన్నాడు తెలుసా అండి? మన ప్రతి ఒక్కరికి ఈ వాక్యం వర్తిస్తుంది. ఓన్లీ జోష్ననే కాదు, జోష్న ప్లేస్లో మనం అందరం ఉండి ఆలోచించగలగాలి. అదేంటో చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 36వ వచనము. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదరియున్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు పొనిపోయెను. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవాదేవుడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు చూడండి. ఈ వాక్యం ఎందుకు చూపించాడో దేవాదేవుడు తెలియదండి. ఈ వాక్యం గుర్తు చేస్తున్నాడు. నేను ఆ గూగుల్ ట్రాన్స్లేటర్లో కొట్టాను, అయ్యా ఈ వాక్యం ఎక్కడుందని. కొట్టగానే ఈ వాక్యం కనబడింది. దేవుడు తరుక్కుని పోతున్నాడు, దేవాదేవుడు ఏడుస్తున్నాడు. తరుక్కుని పోవడం అంటే ఏంటి? మన కడుపు తరుక్కొని పోవడం అంటే ఏంటంటే, ఒక తల్లిని అడుగు తెలుస్తుంది, పిల్లని కన్నా తల్లిని, బిడ్డని కన్నా తల్లిని. బిడ్డ ఏదైనా అంటే తిరగబడితే పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడ్డప్పుడు తల్లి అంటూ ఉంటుంది, నా కడుపు మీద తంతున్నారు వీళ్ళు, నా హృదయం మీద తంతున్నారు వీళ్ళు, లేదంటే నాకు ప్రసవ వేదన అనిపిస్తుంది మరలా ఇంకొకసారి, నా కడుపు అంతా తరుక్కుని పోతుందని అంటూ ఉంటారు అమ్మవాళ్ళు. ఇంకో విషయం, ఇంకో సందర్భం కూడా ఉంది. ఎప్పుడైనా మా అన్నకైనా నాకైనా మా అక్కకైనా ఆకలి అవుతే మా అమ్మ ముందే తీసుకొచ్చి పెడుతుంది. అందరు అమ్మలు అంతే అనుకోండి, ముందే తీసుకొచ్చి పెడుతుంది. అమ్మ నీకు ఎట్లా తెలుస్తుంది ఇదంతా అని అంటే, అమ్మ అంటుంది, నేను ఈ గర్భంతో కన్నాను బిడ్డ, నా కన్నపేగు తెలుస్తుంది నాకు. అట్లా ఎవరికి? ఒక మనిషికి అర్థమవుతుంది నీకు నాకు ఆకలి అవుతుందో లేదో. ఇక్కడ ఎవరికి అర్థమవుతుంది? దేవుడికి ముందే తెలుసు అన్నీ. నేను అనుకున్నాను ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల ఇప్పుడు నాకు ఉపయోగం ఏంటి? దేవుడు పరిచయం చేసి వచ్చాక అయిపోయిగా, పడుకుంటే సరిపోతుంది కదా, కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది కదా, కొద్దిసేపు అట్లా బయటికి పోయి గచ్చు తిని వస్తే సరిపోతుంది అంటే నా బ్రెయిన్లో ఇన్ని తిరిగాయి ఈ సమయంలో. కానీ వాక్యం ప్రిపేర్ అవ్వలేదండి. టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, వాక్య పరిచర్య చేయకుండా ఇవన్నీ చేస్తే కొంచెం నాకు ఊరట వస్తుందేమో అని నేను అనుకున్నాను. కానీ దేవుడు ఈ వాక్యంతో మాట్లాడిన తర్వాత నిజంగా చెప్తున్నాను, నేను ఇంకా పిల్లల్ని అయితే కనలేదు, కానీ నా కడుపు నిజంగానే తరుక్కొని పోయింది. ఆమేన్, దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఎవరో నిస్సహాయులై ఉన్నారు మన గ్రూప్లో, బాధలలో మ్రగ్గుపోతూ ఉన్నారు బిడ్డలు, కాపరి లేని గొర్రెల వరే చెదిరిపోతూ ఉన్నాము. సమూహం అట, ఒక్కరు కాదమట, ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళ 30 మంది మట. దేవాదేవుడు అంటున్నాడు సమూహం ఇది. సమూహం అంటే అమ్మ 300 మందే సమూహం కాదు, 600 మందే సమూహం కాదు, 2000 మంది సమూహం కాదమ్మా. 30 మంది ఉన్నా, ముగ్గురున్న సమూహమే అది. ఈ 30 మందిలో ముగ్గురికి ఎవరికైనా సూసైడల్ థాట్స్తో జాయిన్ అయ్యారేమో తెలీదు. ఈరోజు నేను జాయిన్ అవుతా గ్రూప్లో, దేవుడు మాట్లాడితే ఓకే, మాట్లాడకపోతే సస్తా పోయి అని అంటావు. దేవుడి కడుపు తరుక్కొని పోతుంది. నిన్ను కన్నాడు దేవుడు తన రక్తాన్ని పెట్టి. అందుకే దేవాదేవుడు అంటున్నాడు, నిస్సహాయులై ఉన్నారు నా ప్రజలు, బాధలలో మ్రగ్గిపోవచ్చున్నారు నా ప్రజలు. ఇంకెన్ని రోజులే వాక్యం రోజు వాక్యం వింటున్నాను కానీ ఏమీ లేదండి ఫలితము. బ్రతుకే మారట్లేదండి, భర్తలో మార్పే లేదండి, అంతెందుకు నాలోనే లేదు మార్పు. ఇంకెందుకు ప్రార్థన చేయాలి, ఇంకెందుకు వాక్యం వినాలి? ఎందుకు తెలుసా? నేను చచ్చిపోకుండా ఉండడానికి ఈరోజు వాక్యం. దేవుడి ప్రేమ ఏంటో తెలుసుకోవడానికి ఈ వాక్యం. దేవుడి యొక్క హృదయములో ఉన్న ప్రేమ అంతు పట్టనిది, అంతు లేనిది. ఈ ప్రపంచంలో సముద్రాన్ని ఎవరైనా తవ్వి చూసారా ఎంత లోపడుకుంటుందో? ఈవెన్ అదనే చేయగలుగుతారేమో, కానీ దేవుడి ప్రేమ లోతెంతో ఎవడూ కూడా అర్థం చేసుకోలేడు ప్రేమని బిడ్డ. అందుకే దేవాదేవుడు అంటున్నాడు,
నేను కరుణామయున్నమ్మా, నా కడుపు తరుక్కొని పోతూ ఉంది నిన్ను చూస్తే. అందుకనే నా బిడ్డ ద్వారా ఈరోజు నీతో మాట్లాడుతున్నాను. ఈ మాట దేవుడు అన్న తర్వాత నిద్ర ఎట్లా పడుతుందండి? ఇంకా ఓ అవివేకి అని అన్నాడు దేవుడు. ఆ సందర్భంలో నేను అదే అప్లై చేసుకున్నా. 24 గంటలు నీ దేహాన్ని తృప్తిపరచుకోవడానికి పడుకోవాలా, బయటికి వెళ్ళాలా, ఇంటిలో ఇంకెక్కడన్నా తిరగాలని అంటున్నావు, కానీ దేవుడికి ఇష్టమైనది ఏం చేయాలి అని ఒక్క క్షణమన్నా అవును చేతగట్ట నాకు తెలుసు, కానీ నా అంత ఘోరమైన పరిస్థితులు అయితే నువ్వు లేవు కదా తల్లి. స్లీవ మీద కొట్టబడైతే నువ్వు లేవుగా అమ్మా. 2 చేతులు నలగొట్టబడైతే లేవుగా తల్లి. కాళ్ళైతే ఆ యొక్క వాటికి కొట్టేసి లేవుగా చెక్కకి, పాప భారానికి. హృదయం మొత్తం పొడవబడి అయితే లేదుగా. ఏమీ చేయలేని పరిస్థితిలో, నిస్సహాయ స్థితిలో ఆ దేవాదేవుడు నిన్ను నన్ను చూశాడు కాబట్టి, మనం బాధపడుతున్నామని అర్థమైంది కాబట్టి ఆ దేవాదేవుడు ఏం చేశాడు? బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఈ ప్రేమ. ఎవరి కోసం? నిన్ను నన్ను కాపాడడం కోసం. భర్త అంటాడు, అయ్యా నాకు బాధ అవుతుంది, కొద్దిసేపు మాట్లాడవా? నాకు సమయం లేదు, నాకు ఆఫీస్ కాల్ ఉందంటాడు. ఆ సమయం 5 నిమిషాలు నీ భర్త ఒకవేళ ఇచ్చినా, వాక్యం మాట్లాడినంతగా, వాక్యం నీకు నాకు ఇచ్చిన ఇంత ఊరట, వాక్యం నీకు నాకు ఇచ్చినంత భరోసా ఎవ్వడు ఇవ్వలేడు ప్రపంచంలో. రాసిస్తా నేను వాక్యం దగ్గరికి రాగానే. కానీ అయినప్పటికీ అదేంటండి, వాక్యం ఇంత చెప్తున్నా నాకు భరోసా కలగదేట్లండి అని నువ్వు అనుకున్నావంటే దానికి కారణం ఏంటి తెలుసా? పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించట్లేవు. అందుకే ఎంతమంది వాక్యం చెప్పినా, పెద్ద పెద్ద బోధకులు ప్రవచనాలు చెప్పినా, అద్భుతాలు జరిగిస్తున్నా నీకు ఎక్కుతలేదు. ఎక్కకనే సైలెంట్గా ఉన్నావు. వాక్యం ఎక్కకనే ఫలితం కనబడట్లేదు. వాక్యం ఎక్కకనే పరిచర్యలో ప్రభావితం లేదు. వాక్యం అర్థం కాకనే, దేవుడి ప్రేమ యొక్క లోతు తెలియకనే పరులకు ప్రేమ పంచడానికి ప్రయాస పడట్లేమో. నువ్వు నేను అనుకుంటా, నా భర్త ఇలా ప్రేమిస్తే బాగుండండి, నా కుటుంబ సభ్యులు ఇలా ప్రేమిస్తే బాగుండని అంటున్నావు కదా. నేను వారిని ప్రేమిస్తే బాగుండు కదా. ఎంత ప్రేమతో, అంతులేని ప్రేమ. నీ ప్రేమ కొలువలేనిది, ఆ నీ కృపాంతము లేనిది. దేవుడి కృప ఎంత గొప్ప తెలుసా? ఈరోజు మనం ఏదో 100 మందికి వెళ్ళి అన్నదానాలు చేసామని దేవుడు మనల్ని పిలవట్లే. ఏదో గొప్ప కార్యాలు చేశాము అందుకే దేవాదేవుడు మనల్ని పిలుస్తున్నాను కాదండి. నువ్వు నేను పిలవకపోయినా, నువ్వు నేను బాధపడుతుండడం, నువ్వు నేను దుఃఖిస్తుండడం, నువ్వు నేను చెదిరిపోతున్నట్లు కనబడుతుండడం ఆ దేవాదేవుడు చూశాడు కాబట్టి, నా బిడ్డలు చెదిరిపోవద్దని కాపరి లేని గొర్రెల వలె చెదరియున్న జన సమూహమును చూచి. గొర్రెల కాపరి ఎలా ఉండాలి? నా వల్ల కాకపోయినా పర్లే, నా బిడ్డలు బాగుండాలి. ఇప్పుడు తల్లిగా నువ్వు ఉన్నావు, నీ యొక్క పిల్లల మీదకి ఎవరైనా ఏదైనా ఒక నిందనో ఒక అపనిందనో ఏదైనా తీసుకొస్తే ఏం చేస్తావు? నేను ఆల్రెడీ చూశానండి. ఎలా రియాక్ట్ అవుతావు? వారిని కడిగేస్తావు. అదేవిధంగా ఆ దేవాతి దేవుడు తన బిడ్డల మీదకి ఎవరైనా తిరగబడితే వాళ్ళ నోర్లు మూసేస్తాడు. దానియేలు సింహము బోనులో ఉన్నప్పుడు సింహాల నోరుని దేవాదేవుడు మూసేశాడు. నా జీవితంలో జరుగుతున్న ప్రతి విషయంలో ఎవరైనా అడ్డుగోడగా ఉంటే వారి యొక్క నోర్లు యేసు నామములో మూతబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆ దేవాదేవుడు అంటున్నాడు, నేను నీకు గొర్రెల కాపరిని, అయితే నా స్వరము విన్నావా? నా గొర్రెలు నా స్వరాన్ని వినును. నీ బిడ్డలకి నువ్వు గొర్రెల కాపరివి, కానీ నీ స్వరాన్ని వాళ్ళు వినట్లేరు. నువ్వెంత చెప్పినా వినట్లేరు. ఒక్కొక్కసారి నీకు ఎదురు తిరుగుతున్నారు. దానికి కారణం ఏంటి? నువ్వు నేను మన నిజమైన గొర్రెల కాపరి అయిన మన తండ్రికి ఎదురు తిరుగుతున్నామేమో చూసుకో. ఎదురు తిరగడం అంటే ఏంటి? ప్రేమ లేకపోవడం. ఒక విషయం ఆలోచిద్దాం ఇక్కడ. అసలు పరిచర్య అంటే ఏంటి? ప్రేమ అని తెలుసుకున్నాం. అసలు ప్రేమించడం ఎలా సాధ్యం దేవుణ్ణి? అమ్మ, ఒక ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. నువ్వు నేను దేవుని ప్రేమిస్తున్నామా అంటే మనం అందరం చాలా చక్కగా చెప్పి ఉన్నాం. కొంతమంది నేను ప్రేమిస్తున్నాను,
పక్కకు పెట్టు. నా కష్టాలు, నా కన్నీళ్ళన్నీ పక్కకు పెట్టు కొద్దిసేపు. అసలు దేవుణ్ణి ప్రేమిస్తే ఈ ఒంటరితనం ఎందుకు, ఈ నిస్పృహ ఎందుకు, ఈ నిరాశ ఎందుకు, ఈ భయం ఎందుకు, అమ్మో అమ్మో ఏమవుతుందో అనే బాధ ఎందుకు, నిస్సాయిలో ఎందుకు మనం రగ్గిపోతున్నాము, అధైర్యంతో ఎందుకున్నాము, అవిశ్వాసంలో ఎందుకు పడిపోతున్నాము? ఇవన్నీ జరుగుతున్నాయంటే దానికి కారణము ఎక్కడా కూడా నిశ్చల స్థితి లేదు మన విశ్వాసంలో, ఎక్కడా కూడా స్థిరత్వం లేదు మన బ్రతుకులలో. ఇవన్నీ జరుగుతున్నాయంటే దానికి కారణం ప్రేమ లేకపోవడమే. ప్రేమ లేకపోవడమే. సరే, ఒక ప్రశ్న అడుగుదాం. పరిశుద్ధాత్ముడు అడగమంటున్నాడు మనల్ని అందరినీ. సరే, దేవుని ప్రేమిస్తున్నావు అని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? ఏం చేస్తే దేవుని ప్రేమించినట్లు చెప్పాలి? ఎస్, దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయటమే దేవుణ్ణి ప్రేమించటం. దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయటమే దేవుణ్ణి ప్రేమించడం. పరిశుద్ధమైన గ్రంథం మొత్తము దేవుడి యొక్క వాక్యాలే. అంటే కోట్ల వాక్యాలు ఉన్నాయి. దేవుడు ఇన్ని విషయాలు చెప్పాడు. అయితే మరి ఇవన్నీ చేస్తున్నామా అంటే చేయట్లేం. అందుకే దేవుడు అన్నాడు ఒక్కటే ఒకటి, అదేంటి అంటే నన్ను ప్రేమించు, నిన్ను ప్రేమించుకో, నిన్ను ప్రేమించినట్లే నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమ ఇదొకటే. అయితే నిన్ను ప్రేమించుకో, దాని తర్వాత నిన్ను ప్రేమించుకున్నట్లే, నిన్ను క్షమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమించు. ఇది పక్కకు పెడదాం కొద్దిసేపు, ఇది వద్దు. రెండోది పక్కకు పెట్టేద్దాం. మనం మొట్టమొదటి ఆజ్ఞ దగ్గరికి వద్దాం. దేవుణ్ణి పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రేమించడం అంటే ఏంటి? దేవుడు చెప్పినట్లు చేయటం. దేవుడు ఏం చెప్పాడు? నన్ను ప్రేమించండి, నన్ను ఆరాధించండి, నా ఆజ్ఞలు పాటించండి అని చెప్పాడు. ఇదంతా చేయకముందు అసలు దేవుడు ఏం చెప్తున్నాడో తెలియాలంటే ఎక్కడికి రావాలి? పరిశుద్ధమైన గ్రంథం దగ్గరికి రావాలి. మరి పరిశుద్ధమైన గ్రంథమే ఈరోజు ఓపెన్ చేయలే కదా. మరి ఏం చేస్తున్నాం మనం? దేవుడు చెప్పినట్లు చేయడమే. ఎస్ కొంతమంది ఏం చెప్పారు? ఆజ్ఞలు. అన్నీ దేవుడి మాటలే. అన్నీ కలుపుకొని చూసినా కూడా అవును, పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడు చెప్పిన మాట ఏదైతే ఉందో అది మనం నెరవేర్చగలగాలి. మరి చేశామా ఈ రోజున? ఈరోజు మన కనతలేని కథోలిక శ్రీ సభ మన పెద్ద అంతోని వారి యొక్క పండుగను కొనియాడుతూ ఉంది. ఈజిప్షియన్ నుంచి వారు. పెద్ద అంతోని వారు చిన్న వయస్సులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. దేవుడి యొక్క దివ్యమైన దేవాలయానికి వెళ్ళాడు. చెల్లె ఒకటే ఉంది. వెళ్ళిన తర్వాత మన ఒక ప్రీస్ట్ వాక్యాన్ని చెప్తున్నాడు. ఆ టైంలో ఏమని చెప్తున్నాడు? వాక్యాన్ని ధ్యానిద్దాం. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకు దానము చేయుము, నీవు పరిపూర్ణుడవు. దేంట్లో పరిపూర్ణత? దేవుణ్ణి ప్రేమించడంలో, స్తుతించడంలో, వీటన్నిటికీ ఒకటే వర్డ్, ప్రేమ. దేవుడు చెప్పినట్లు చేయడం. మనం పరిపూర్ణత అంటే అదే. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో, ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద సైట్ ఆఫ్ గాడ్, నాట్ ఫ్రమ్ ద సైట్ ఆఫ్ హ్యూమన్స్. దే డోంట్ నో వాట్ యు ఆర్ డూయింగ్, ఐఎమ్ డూయింగ్. వాళ్ళకి తెలీదు నువ్వు నేనేం చేస్తున్నావు, కానీ దేవుడు చూస్తున్నాడు అన్ని. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీవు పరిపూర్ణుడవు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకు దానము చేయుము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను అనుసరింపుము. ఇక్కడ వాక్యం నోటెడ్. ఎవరినైనా దేవాతి దేవుడు అనుసరింపుము అన్నాడంటే సమస్తాన్ని వదులుకొని దేవాతి దేవుణ్ణి ఫాలో అవ్వాలి. సమస్తాన్ని విడిచిపెట్టి ఆ దేవాది దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది చెప్పినట్లుగా చేయడమే. ఇప్పుడు అనింది కదా అక్క, ఎగ్జాక్ట్ వర్డ్. దేవుడు చెప్పినట్లుగా చేయడమే దేవుణ్ణి పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రేమించినట్లు. ఎలా అని ప్రశ్న మనకు వస్తే, మనలో కొంతమంది మీ చేత కాదు. ఒక్కొక్కసారి దేవుడు అంటాడు ప్రార్థనలో జాయిన్ అవ్వు అంటాడు, లేదంటే బైబిల్ తీసి చదువు, నేను నీకు స్వస్థతనిస్తాను అంటాడు. లేదంటే ఒక బిడ్డ బాధపడుతుంది, వెళ్ళి పరామర్శించు అంటాడు. ఒక బిడ్డ బాధపడుతుంది, ఫోన్ చేయి అంటాడు. కానీ నువ్వు నేను చెయ్యలే. ఇది దేవుణ్ణి ప్రేమించినట్లు కాదు. 24 గంటలు బైబిల్ చదవడం వేరు, 24 సార్లు పరిశుద్ధమైన జపమాల చెప్పడం వేరు, దివ్యమైన బలిపూజలు ఇంకో 10 అటెండ్ అయినా వేరు. కానీ
ఒక్క వాక్యం పట్టుకొని అది ఆ రోజు చెయ్యడం వేరు. ఒక్క మాట, ఒక్క మాట, ఒకే ఒక్క మాట. మన పెద్ద అంతోని వారు చేసింది ఏంటి తెలుసా? మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనము, దేవుడి దేవాలయంలో ఒక గురువు చెప్తుంటే విన్నాడు. పరిశుద్ధమైన గ్రంథంలో కోట్ల వాక్యాలు, లక్షల వాక్యాలు ఉన్నాయి. ఈ ఒక్క మాట పట్టుకున్నాడు, తన జీవితం మొత్తం దాసోహం చేశాడు దేవుడికి. దాని తర్వాత చెట్ల మీద పుట్ల మీద తిరుగుతూ, గుహలలో బ్రతుకుతూ, ఒంటరిగా ఉంటూ దేవుణ్ణి ధ్యానించాడు. దుంపలు తినడం, చెట్లకి ఏమి కాస్తే అవి ఫ్రూట్స్ తిని బ్రతికాడు అడవులలో. ఆ సమయం ఎలా వచ్చింది? రిచ్ మ్యాన్, ఆయన చాలా ధనికుడు. మొత్తం అమ్మేశాడు. నా చెల్లె జీవితం ఏం కావాలని చెల్లెకి సగం ఇచ్చేశాడు. సగం మొత్తం తన పాటు మొత్తం తనకు రావాల్సింది మొత్తం పేదలకి దానం చేసి పెట్టేశాడు. ఒకే ఒక్క బట్టలు వేసుకొని రోడ్డు మీదకి వచ్చాడు. అదే గుహలో బ్రతికాడు. లిటరల్లీ చెప్పాలంటే సగం బట్టలతోనే అని చెప్పొచ్చు గుహలో బ్రతకడం అంటే. ఒక్క డ్రెస్ ఉంటుందా గుహలో ఉంటే? ఎప్పుడో చినిగిపోవచ్చునది. ఉండి 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 సంవత్సరాలు ప్రార్థన చేసి. అంటే కన్నత లేని కథోలిక శ్రీ సభలో పునీతులు అవ్వడం అంటే ఏంటి తెలుసా? బైబిల్ మొత్తం పట్టుకొని ప్రపంచం మొత్తం ప్రకటించిన వాళ్ళు కాదు. కరెక్ట్గా ఆలోచించుదాం. అమ్మ మదర్ తెరేసమ్మ గారు బైబిల్ ప్రకటించింది, ఎక్కడికెక్కడికో వెళ్ళిందని ఎక్కడా లేదు చరిత్రలో, కానీ ప్రేమని పంచిందని ఉంది. అంటే ఒక వాక్యాన్ని పట్టుకుంది, అదే తన జీవితం అనుకుంది, అదే నెరవేరింది తన జీవితంలో, అదే చేసింది ఇప్పటికీ కూడా. అందుకే ఇన్ని సంవత్సరాలైనా ఆ తల్లి పేరు మనం మర్చిపోలేదు ఈ ప్రపంచం. పునీత అంతోని వారు, మన ఈ పెద్ద అంతోని వారు ఏ సంవత్సరం చనిపోయింది? 300వ శతాబ్దంలో చనిపోయారు. అంటే 3వ సెంచరీ. అంటే ఇది 2026, 1700 సంవత్సరాలు ప్లస్ 1700 సంవత్సరాల. అయ్యో, ఒక పేరు మారు మ్రోగేది ప్రపంచంలో 1700 సంవత్సరాల. అయ్యో, నేను చచ్చిపోయి 7 సంవత్సరాలు అయితే నా బిడ్డ మర్చిపోతాడు నా పేరు. అందు 7 రోజులు పుట్టుక్కుమని అయితే నా బిడ్డ నన్ను మర్చిపోతాడు. ఎప్పుడు? ఆస్తి రాసించకపోతే, ఆస్తి ఇవ్వకపోతే, ఆస్తి కాయిదాలు ఇవ్వకపోతే ఆ యొక్క కుమారుడు కుమార్తె ఇద్దరు కొట్టుకుంటారు. ఆస్తి ఏది, ఆస్తి ఏది, ఆస్తి ఏదమ్మా, ఆస్తి ఏదమ్మా. ఒక్కసారి చెక్ చేసి చూడు నువ్వు. సారీ మా దేవాదేవుడు ఎందుకు అంటున్నాడు, నీ మీద ప్రేమ ఉందో లేదో ఇది చెక్ చేసి చూడు నువ్వు. ఆస్తి ఉంది కాబట్టి ఒక్కొక్కసారి పిల్లలు కూడా అండి చాలా సెల్ఫిష్ అయిపోయాయి ఈ రోజులలో. చూస్తున్నాం బయట. తండ్రిని చంపుతాడంట కుమారుడు ఆస్తి రాసి ఇవ్వలేదని, తల్లిని చంపుతాడంట ఈ అమ్మాయి కుమార్తె ఆస్తి లేదని. ఏంది ఇది? బ్రతుకుల ఈ మానవత్వమేనా ఇది? అందుకే ఆ దేవాదేవుడు అంటున్నాడు, నీవు పరిపూర్ణుడవు అవ్వాలనుకుంటున్నావా? ఏం చేయాలి? అయితే జోష్న అదేంటి దేవుడు ఇప్పుడు మనకున్నదంతా అమ్మమంటున్నాడు అంటే, మొదటి స్థానం దేవుడిది అవ్వాలి. దీనికి అర్థం అది. అక్కడ రియల్గా చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఎవరు? మన పునీత అంతోని వారు, పెద్ద అంతోని వారు సీరియస్గా తీసుకొని తన చెల్లెకు అన్యాయం చేయలేదు, తనకు అన్యాయం చేసుకున్నాడు. కానీ దేవుడి దృష్టిలో అది న్యాయమే. నాకెవ్వరొద్దు, దేవుడి ప్రజలే నా ప్రజలని క్రైస్తత్వ సంఘాలను మొదలు పెట్టాడు. బయటికి వచ్చాడు. కొంతమంది ఆయన చూసి ఫాలో అయ్యారు. ఇలా జీవిస్తున్నాడు అంటే ఎలాంటి జీవితం అంటే అన్నీ ఉన్నప్పటికీ అన్నీ విడిచిపెట్టుకొని వచ్చారు, ఆయన అనుసరించారు. గుహలలో బ్రతుకుతున్నాడని ఆయన చూసి అనేక మంది గుహలలో బ్రతికారు. గుహలలో, చీకటి గుహలలో బ్రతికి దేవుణ్ణి ధ్యానించుకొని బయటికి వచ్చి క్రీస్తు సంఘాన్ని నిర్మించారు. వాళ్ళు డినామినేషన్ పెట్టుకోలే. మన పునీత అంతోని వారు డినామినేషన్ పెట్టుకోలే. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన కూడా అడిగాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డల, నీకు నాకు దానం ఉంటే ధర్మముగా దానం చేయగలగాలి. దేవుడు ఇచ్చాడు అది మనకి, అది తిరిగి ఇవ్వగలగాలి. ఇవ్వలేని ఎడల ఆ ధనానికి మనం అంత వాల్యూ ఇవ్వకూడదు. చాలామంది అంటుంటారు మనల్ని, అదేంటి నీళ్ళు తాగినట్టు తాగుతుంటావు డబ్బుల్ని. గుర్తుపట్టు, మంచి విషయాలకి ఇది జరిగితే ఓకే, చెడు విషయాలకి అంటే మేకప్లకి, డ్రెస్ సెన్స్కి, శారీ సెన్స్కి, నగలకి, ఈ వ్యర్థమైన ఈ లోక వాంఛలకి, శరీర ఏచ్ఛలకి ఉపయోగిస్తేనే తప్పది. నీవు పేదలను ఆదుకున్నట్లే, నీవు పేదలకి అప్పిచ్చినచ్చో అది ప్రభువుకి ఇచ్చినట్లే. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క అప్పును దేవుడు తప్పక తీర్చును అని శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో మనం విని ఉన్నాం. ఇప్పుడు పేదవాడి మీద పడొద్దిల్లి. ఒకవేళ పేదవాడంటే ఎవరు? మనకన్నా కొంచెం తక్కువగా ఉండి ఇవ్వలేని స్థితిలో ఉన్నారేమో, నువ్వు నేను ఇచ్చామేమో కొన్ని డబ్బులు,
ఇప్పుడు ఇవ్వలేని స్థితిలో ఉన్నారేమో, రాచి రంపాన పెట్టొద్దు. ఇవ్వు డబ్బులు, ఇవ్వు డబ్బులు, ఇవ్వు డబ్బులు, దేవుడు ప్రేరేపిస్తాడు. మానే, అడగొద్దు మళ్ళా తిరిగి. జరిగింది ఆల్మోస్ట్ మనలో చాలామందికి. మంచిదే, దీవెనే నీకు నాకు. ఆమేన్. దేవదేవుడు చెప్తున్నాడు, ప్రియమైన బిడ్డ, అంటే డబ్బుకి ప్రాముఖ్యత లేదు ఇక్కడ, దేవుడి బిడ్డకి ప్రాముఖ్యత ఇస్తున్నావు. అందుకే తిరిగి ధైర్యంగా నువ్వు అడగలేకపోయావు. మంచిదే, మంచిదే అండి. మన పునీత పెద్ద అంతోని వారిలాగా మొత్తం సమస్తం వాళ్ళకి ఏం రాసిలేగా, పొలాల కాగితాలు మొత్తం మన ఇండ్ల అన్నీ రాసిలేగా. ఎంతో కొంత నీకున్న దాంట్లో సమృద్ధి దేవుడు ఇవ్వమంటే ఇచ్చావు, తిరిగి బిడ్డ కట్టలేకపోతుందేమో. లక్షలున్నాయండి అంటున్నావా? కావాల్సింది తీసుకో, మిత్తి వదిలే, కానీ ఆ బిడ్డ కోసం ప్రార్థించు. దేవదేవుడు చెప్తున్నాను నీకు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, పరలోకమందు నీకు ధనము కలుగును. ఇదంతా నేను ఎందుకు చేయాలండి? నాకేం అవసరం అండి? అందరు తీసుకుంటున్నారు కదండి డబ్బులు, అన్యాయంగా వసూలు చేసుకుంటున్నారు కదండి. నేనే ఎందుకండి వదిలేసేది? నీకు ధనము కలుగును పరలోక రాజ్యం. దేవుడి మీద ప్రేమ లేని వాడు పరలోకాన్ని నమ్మడు. దేవుడి మీద ప్రేమ లేని వాడు పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న వాక్యము నమ్మడు. ఎట్టి పరిస్థితుల్లో తనకి అన్వయించుకోడు. ఇది ప్రేమ అంటే. ప్రేమ అంటే పాటించడం, ప్రేమ అంటే ఒక్క పలుకు పట్టుకోవడం, ప్రేమ అంటే ఒక్క వాక్యం జీవించడం. ఇది పునీతులు చేశారు. మన పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసీ వారు కూడా దేవుడి పరిచర్యకు పిలిచినప్పుడు ఏమీ లేదు చేతిలో, ఒక్క బట్ట కూడా లేదు, బయటికి వచ్చాడు. అక్కడ మొత్తం కూలబడిపోయింది దేవుడి యొక్క చర్చ్, దేవాలయం. అక్కడ ఒక చిన్న క్రాస్ ఉంది, స్లీవ పిలుస్తుంది, ఇదిగో ఫ్రాన్సిస్ 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 అనగానే ఎక్కడా 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 అని చూస్తున్నాడు. దేవుడు అన్నాడు, నేనే నీతో మాట్లాడుతున్నాను, విను. ఏంటయ్యా? యుద్ధానికి వెళ్ళేవాడు ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ పీపుల్తో, కానీ దేవుడి యొక్క సన్నిధికి వస్తూ ఉన్నాడు. దీన్ని నిర్మించు అన్నాడు దేవాతి దేవుడు. దీన్ని నిర్మించు అనగానే ఒక వ్యక్తిగా మన ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసీ వారు అనుకున్నారు, ఆ యొక్క దేవాలయం పడగొట్టబడింది కదా, నిర్మించాలేమో అని. అంటే అప్పుడున్న సమయాలలో రాళ్ళ మరి రప్పల మట్ట ఏదైతే ఉందో అది మొత్తం పోగు చేయడం మొదలుపెట్టాడు. ఒక్కొక్క ఇంటి దగ్గర నుంచి తీసుకురావడం మొదలుపెట్టాడు. ఆయనతో పాటు ఒక 10 మంది జమయ్యారు. మన గురువులు అంటే డీకన్ బ్రదర్స్ అని చెప్పొచ్చు, బ్రదర్స్ 10 మంది అయిన తర్వాత ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసీ అంటే మన అంతోని వారు, పాదువాపురి అంతోని వారు వేసుకున్నారు కదా డ్రెస్, బ్రౌన్ కలర్, అది చాక్లెట్ కలర్, ఆ యొక్క డ్రెస్ తోటే ఉన్నారు వారు అప్పుడు. దాని తర్వాత ఒక 10 మంది వచ్చారు, మళ్ళీ అదే డ్రెస్ వేసుకున్నారు. అంటే మేము దేవుడి బిడ్డలమని వారు ఒక సైన్, ఒక గుర్తును చూపించారు. ఈనాడు కన్నతల్లి కథోలిక శ్రీ సభలో యాజక వస్త్రం ఉంది, కానీ పాస్టర్కి వస్త్రమే లేదు. నీలాగా నాలాగా ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బ్రతకొచ్చు రోడ్ల మీద, భర్తలతో, భార్యలతో, పిల్లలతో. కానీ యాజకుడు అలా కాదు. దేవుడిచ్చిన వస్త్రము, పరిశుద్ధ వస్త్రము, పాప ప్రక్షాళన చేయబడిన వస్త్రము, అది వారి యొక్క దేహం మీద ఉంది. కాబట్టి ప్రేమ దేవుడు బిడ్డలారా, మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఈ సమయంలో, పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసీ వారు అదే సభకి సంబంధించిన వారు. నాకు తెలిసి మన పెద్ద అంతోని వారు కూడా అయి ఉండొచ్చండి. నేను ఇంకా డీప్గా వెళ్ళలే, జస్ట్ చదివాను. ఇందాకలా మా ఆయన బైక్ మీద వస్తున్నప్పుడు జస్ట్ చదువుతూ ఉన్నాను నేను, ఏముంది అసలు మన పెద్ద అంతోని వారి గురించి. ఈరోజు పండుగ కదా ఆయన వారిది, అడగాలి మధ్యవర్తిత్వ ప్రార్థన అని క్యూరియాసిటీ, ఆ యొక్క ప్రయాస పరిశుద్ధాత్మ దేవుడు పెడితేనే నేను చదివాను, అది మన నాలెడ్జ్ కాదు. కాబట్టి ఫ్రాన్సిస్ అసీసీ వారు ఇది చేసిన తర్వాత ఏం చేశారు? మొత్తం చర్చి కట్టారు, బిల్డింగ్ కట్టి అయిపోయిన తర్వాత దేవుడు మరలా పిలుస్తున్నాడు. పిలిచి, ఫ్రాన్సిస్ నేను చెప్పింది ఇది కాదయ్యా, ఇది బాగానే ఉంది, కానీ నేను చెప్పింది సంఘం గురించి. చర్చి కట్టమంటే సంఘం గురించి చెప్పాను. ప్రజల్ని పిలువు, నా కొరకు ఈ ప్రజల్ని పిలువు, పరిచర్య చేయి, వాక్యాన్ని పంచిపెట్టు, భోజనాన్ని పెట్టు, ఆహారాన్ని ఉదారంగా ఇయ్యి అన్నాడు. ఇది ప్రేమ అంటే అవసరాలతో ఉన్నవారికి వాక్యాన్ని పంచిపెట్టడం, పిలిచిన వారి దగ్గరికి వెళ్ళి పంచిపెట్టడం. ఫ్రీగానే వస్తుందిగా జ్ఞానం. డబ్బులేమన్నా పెట్టి కొన్నావా బైబిల్ అంటే 200 300, అందులో ఉన్న జ్ఞానం ఎంత పెట్టినా రాదు, చదివితేనే వస్తుంది.
బ్రతుకులు బాగుపడట్లేవంటే దేవుణ్ణి ప్రేమించు. మొట్టమొదటి ఆజ్ఞ దేవదేవుడు మనకు చెప్తున్నాడు. పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి వారు రిచ్ మ్యాన్, ఆయన కూడా ధనికుడే. ఈరోజు పాదువా మన పెద్ద అంతోని వారి పండుగ కొనియాడుతున్నాం, ఆయన గొప్ప ధనికుడే. అరే ఏం జరుగుతుందండి వీరికి? ఎందుకండి పునీతులయ్యారు ప్రపంచానికి? ఇప్పటికి కూడా వారి యొక్క పేర్లు మారు మ్రోగుతున్నాయి. అంటే పేరు కోసం, పలుకుబడి కోసం, నేమ్ కోసం, ఫేమ్ కోసం కాదు దేవుడు నిన్ను నన్ను పరిచయకి పిలిచింది. పరులున్నా లేకపోయినా ఒకే రీతిగా బ్రతుకు, ఎవరు చూసినా చూడకపోయినా ఒకే రీతిగా జీవించు. అది క్రైస్తవ జీవితం అంటే. నలుగురు మెచ్చుకోవడానికి ఎప్పుడు ఆలోచించకు, నలుగురు కూలదోస్తారేమో అని ఎప్పుడు భయపడకు, అన్ని వేళలా ఒకే రీతిగా ఉండు. ఇది క్రీస్తు ఆత్మ, దేవుడి ఆత్మ. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనల్ని చూసి దేవుడు చాలా బాధపడుతున్నాడు. దానికి ఒక కారణం కూడా ఉంది. నేను రాగానే జస్ట్ ఇట్లా బైబిల్ ఓపెన్ చేశాను, నా వల్ల అట్లే తండ్రి గొంతులు వస్తుంది, వాక్యం ఎట్లా అంటే దేవాదేవుడు అన్నాడు, నువ్వే చెప్పు అన్నాడు వాక్యం. నేను ఎవరిని అని వెతుకుతున్నాను, నువ్వే చెప్పు వాక్యం అన్నాడు. ఏం చెప్పాలయ్యా, మరి నాకేం బుద్ధి రావట్లేదు, జ్ఞానం సరిపోవట్లేదు, నాకెట్లా అర్థమవుతుంది అంటే యెషయా గ్రంథం ఇట్లా ఓపెన్ చేయగానే యెషయా గ్రంథము 46:8 కనబడిందండి నాకు. 8వ వచనం, ప్రభువు భవిష్యత్తుకు అధిపతి. నీకు నాకు ఈ రోజున దేవాతి దేవుడి వైపు రాకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? రేపు వంట వండుకోవడానికి నాకు సమయం లేదు, బాక్స్ కట్టడానికి సమయం లేదు, అయితే ఇప్పుడు సిద్ధపరచాలి. అయితే దేవుడు అంటున్నాడు, నేను భవిష్యత్తుకు అధిపతి, నీ బ్రతుకు భవిష్యత్తు నా చేతిలో ఉంది. నన్నే పట్టుకోకపోతే ఇక భవిష్యత్తు ఎలా ఉంటుంది నీకు నాకు? దేవుడు అంటున్నాడు, పాపులారా దీనిని జ్ఞప్తి అందించుకొనడు. దేవుడు ఒక్క వాక్యం చెప్పాడంటే ఆ ఒక్క వాక్యాన్ని ప్రకటించలేకపోతున్నాము, పాటించలేకపోతున్నాము, ప్రవర్తించలేకపోతున్నామంటే మనం పాపాత్ములమే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నిండు మనసుతో ఒప్పుకుంటున్నా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు కాబట్టి. పాపాత్ములం మనం. అయ్యో పాప సంకీర్తన మొన్ననే తీశానని లేదు, ఈరోజు దేవుడు నీకు చెప్పింది నువ్వు చేయలేదు, నిన్న చెప్పింది చేయలేదు, దేవుడు నీకు ఆత్మ ప్రేరణ ఇచ్చింది నువ్వు చేయలేదు. అలాంటప్పుడు దేవుడిని ప్రేమించినట్లు ఎట్లా అవుతుంది? ఇందాక లెక్క చెప్పింది కదా, దేవుడు చెప్పినట్లు తప్పక చేయటం. కాబట్టి దేవుడు అంటున్నాడు మనల్ని ఇక్కడ బాధపడాల్సిన అవసరం లేదు. ఉన్నట్టుగా దేవుడు మాట్లాడుతుంటే బాధ ఎందుకండి? దేవుడు ఏడుస్తుంటే మన కోసం, దేవుడు ఏడుస్తున్నాడు మానవుడి కోసం. ఎంత గొప్ప భాగ్యం ఉండాలి మనకి దేవుడు మన కోసం ఏడవాలంటే. దేవుడు ఏమని వాపోతున్నాడు చూద్దాం పట్టండి ఇప్పుడు వాక్యం. పాపులారా దీనిని జ్ఞప్తి అందించుకొనుడు, ఈ కార్యము గురించి ఆలోచింపుడు. ఏంటి ఆ కార్యము? పూర్వ సంఘటనలు గుర్తు తెచ్చుకొనుడు. పూర్వము నేను నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవించామో ఒకసారి గుర్తు తెచ్చుకో. పూర్వము ఎలాంటి పాప స్థితి నుంచి మనం బయటపడ్డామో ఒకసారి గుర్తు తెచ్చుకో. ఎలాంటి భయంకరమైన వ్యాధుల నుండి, కరోనా నుంచి ఆ దేవదేవుడు కాపాడాడో గుర్తు తెచ్చుకో. పూర్వ సంఘటనను గుర్తు తెచ్చుకో. ప్రియమైన బిడ్డ, జరగలేదు ఇక జరుగుతలేదు కాదు, పూర్వ సంగతి ఏం చేశావు? బ్రతికున్నావు. ప్రజెంట్ ఏం చేశావు? భవిష్యత్తు కోసం ఆలోచించమని నీకు ఎవడు చెప్పాడు? దేవుడు చెప్పాడా నీకు? నో, దేవుడు చెప్పలేదు. రేపటి శ్రమలు రేపటికే కలవు. ఈరోజు శ్రమలు ఈ రోజుకే ఉన్నాయి, దీని గురించి ఆలోచించు. రేపటి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆస్తుని కూడబెట్టుకోవడం ఎన్నో చేస్తాము పిల్లల కోసం. చూడండి, నేను టు బి ఫ్రాంక్ చెప్తా, తప్పు కాదు అని అసలే చెప్పొద్దు, తప్పే అవుతుంది అది. ఎందుకంటే ఇంత డైరెక్ట్గా వాక్యం దేవుడు చెప్పాడు. పెద్ద అంతోని వారు పాటించారు, ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి వారు పాటించారు. వాళ్ళు ఒకప్పుడు పాపాత్ములే, దాని తర్వాత దేవుని ఎక్కువగా ప్రేమించారు కాబట్టి పుణ్యాత్ములై, పరిశుద్ధులై, పునీతులుగా జీవించారు. మరి మనము కనీసం ఈ లోకంలో దేవుడి బిడ్డలుగా కూడా జీవించలేకపోతే ఇక పరలోక రాజ్యానికి ఇంకేం వెళ్తాం? అందుకే దేవదేవుడు అంటున్నాడు, నేను దేవుడను, పూర్వ సంఘటనలు గుర్తు తెచ్చుకొనుడు. నువ్వు అని ఉండొచ్చు, పూర్వ సంఘటనలు గుర్తు తెచ్చుకోమంటున్నావు, ఎవరయ్యా నువ్వు మాట్లాడడానికి నాతో? దేవుడు అంటున్నాడు, నేను దేవుడను, నిన్ను సృష్టించిన వాడను, సర్వ సృష్టికర్తను, సర్వాధికారిని, సమస్తము నాకు సాధ్యము, నేను లేకుండా ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకెళ్ళలేవు, బ్రతుకు ముందుకెళ్ళదు. కాబట్టి అదే అంటున్నాడు, నేను దేవుడను, మరి ఒక వేల్పు లేడు. నువ్వు అనుకుంటావేమో, నువ్వు కాకపోతే వేరే వాళ్ళ దేవుళ్ళు కూడా ఉన్నారు. నో, మరొక వేల్పు లేడంటే లేడంతే.
పుట్టించింది దేవుడు, తీసుకెళ్లాల్సింది దేవుడు. ఈ బ్రతుకు మొత్తము దేవుడి మీద ఆధారపడి మనం యొక్క భరోసా కలిగి జీవించగలగాలంటే, భయము లేకుండా దేవుడిపై ఆధారపడి మనం జీవించగలగాలంటే దేవుడు యేసయ్యే అని మనం ఒప్పుకోవడమే, అటు ఇటు చూస్తే కాదు. నిన్నటి రోజున ఒక బిడ్డ, నిన్ననేనా తండ్రి, నిన్ననేనా నిన్ననో అండి, గుర్తులేదు. ఎస్, ఆ దేవాదేవుడు గుర్తు చేస్తున్నాడు. ఒక తల్లి అంటుంది, ఆ బిడ్డ, అక్క మీ వయస్సు ఎంతో నాకెంత తెలియదు కానీ నేను మీతో మాట్లాడాలంటే ఏంటమ్మా ప్రాబ్లం అంటే నా భర్త గురించి చెప్పాను. లేదక్క నేను అడరేషన్ చేపలు ఉన్న వాయిస్ మెసేజ్ పెట్టు అంటే పెట్టింది. నా భర్త ఇలా ఇది అని అన్ని విషయాలు చెప్పింది. నేను చెప్పను అందరికీ కూడా, ఆ బిడ్డ సీక్రెట్గా పెట్టమని చెప్పింది. కాబట్టి తన భర్త ముస్లిం వైపు వెళ్ళిపోయాడు. కథోలికుడి కంట, క్రైస్తవంలో ఉన్నాయన కంట దేవుడు ఎవరో నేను ఎత్తుక్కుంటాను అని ముస్లిం వైపు వెళ్ళాడంట. అమ్మ, ఆయనకి కథోలికుడిగా ఉన్నప్పుడు ఫ్రెండ్ సర్కిల్ మొత్తం ముస్లిం అయి ఉంటారు, అవునా అంటే అవునమ్మా. జాబ్ చేసే దగ్గర వాళ్ళే, ఎక్కడికైనా గ్రౌండ్కి పోతే వాళ్ళే, ఎక్కడికి పోయినా వాళ్ళే, మొత్తం ముస్లిమే సమూహం మొత్తం. అందుకేనేమో ఇట్లా వెళ్ళిపోయాడు, నాకు తెలియదు అంటుంది ఆ బిడ్డ. నేను అన్నాను, ఆయన నీతో ఏమన్నానంటే నేను నిజమైన దేవుని తెలుసుకుంటాను అన్నాడు అని అనింది. మరి తెలుసుకొని నువ్వెందుకు బాధపడుతున్నావు? ఆగు, నువ్వు చేయి ప్రేయర్. నువ్వు క్యాథలిక్కేనా అంటే క్యాథలిక్కే, మరి ఇంకే నువ్వు చేయి. ఆ దేవదేవుడు ఒక్కటే చెప్పాడు, ఆమెని ముందుగా బలపడమని చెప్పు. ఆమె ప్రార్థన ద్వారా భర్తను ఎలా లాక్కరావాలో నాకు తెలుసు. తిరుగుతావు, ప్రపంచం మొత్తం తిరుగుతావు, అలసిపోతావు. సంతోషం ఎక్కడా ఉందని, సమాధానం ఎక్కడా దొరికేనని, జగమంతా తిరిగాను, సర్వజనులను అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. చచ్చిపోతున్నా చెప్పగలుగు వాక్యం. నీ జీవితం, నా జీవితం చాత కాకపోయినా చెప్పగలుగు వాక్యం. ఎందుకు చరిత్రలో మనం చూసాము. మన లూకా మత్తయి, మార్కు, లూకా, యోహాను. మార్కు గారు లూకా గారు అండి, వీళ్ళిద్దరిలో ఒక్కరు మంచం మీద పడ్డారు. మంచం మీద ఉన్నప్పుడు చాలామంది ప్రజలు వస్తున్నారంట చూడ్డానికి. వారిని చూసి ఆయన గుండె తరుక్కుపోయి, నా బిడ్డలకి వాక్యం లేదని మంచం మీద ప్యారలైజ్ అయి ఉన్న వ్యక్తి, అంటే శరీర భాగాలు మొత్తం పడిపోయాయి, మాట మాత్రమే పనిచేస్తుంది, నోరు విప్పి ప్రసంగించడం ప్రారంభించాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఆ శక్తి ఆయనకు తెలియదు. ప్యారలైజ్ అయిన వ్యక్తి కేవలం దేవుడు నోరు ఒకటే పనిచేసేలాగా ఇచ్చాడు కృపని. అప్పటికి కూడా ప్రకటించడం మానేలే. నీకు నాకు అన్ని అవయవాలు కరెక్ట్గా ఉన్నాయి, ఏం జరుగుతుంది? ఎందుకు ముందుకు రావట్లేవు? ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నావు? వాక్యం ఎందుకు చదవలేకపోతున్నావు? పాట ఎందుకు పాడలేకపోతున్నావు? ఎందుకు వెయిట్ చేస్తున్నావు వేరే వాళ్ళ కోసం? దేవుడు నీ భర్తని నీ పిల్లలతో సహా అందరినీ పక్కకు పెట్టి ఏమన్నాడు తెలుసా? ఏ భార్యకి ఏ భర్తకి పరలోక రాజ్యంలో సంబంధమే లేదన్నాడు. మరి పరలోక రాజ్యం గురించి నువ్వు నేను ఆలోచిస్తే ఈరోజు పరిచర్య ఎలా ఉండాలి? గ్రూప్లో దద్దరిల్లిపోవాలి, భూకంపం రావాలి. ఆనాడు అపోస్తులు చేసిన ప్రార్థన చేయగలగాలి. ఎలా? పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. నిన్ను నన్ను ఒంటరిగా చేయలేగా, ఇందలక్క ప్రార్థన చేసింది, అనాథలుగా మనల్ని విడిచిపెట్టలేగా. ఎందుకు భయం? మరి దేవుడి మీద భారం వేసి మొదలుపెట్టి ఏది చేసినా దేవుడు నడిపిస్తాడు. అది ఏ నొప్పైనా పోతుంది, ఆమేనల్లుయా. ఏ రోగమైనా యేసు నామములో పోతుంది, ఆమేనల్లుయా. ఎలాంటి బానిసత్వంలో నువ్వు నేనున్నా యేసు నామములో కొట్టివేయబడునుగాక, ఆమేనల్లుయా. ఆ బానిసత్వ పాపాలన్నీ కూడా ఆ దేవుడు తీసుకుంటాడు. ప్రియమైన బిడ్డ, గుర్తుపట్టు. అందుకే దేవుడు అంటున్నాడు, పూర్వ సంఘటనలు గుర్తు తెంచుకోమ్మా. మర్చిపోయా, కృతజ్ఞతే లేదు. 10వ వచనం చూడండి. మొదటి నుండి నేను జరగబోవు కార్యమును నెరిగించుతుని. మొదటి నుండి క్రైస్తవుడిగా నువ్వు నేను ఉన్నప్పటి నుండి ఆ దేవాదేవుడు అనేక మంది ప్రవక్తల ద్వారా, అనేక మంది బోధకుల ద్వారా, అనేక మంది గురువుల ద్వారా, అనేక మంది బిడ్డల ద్వారా నేను జరగబో కార్యమును నీకు ఎరిగించలేదా? ఎరిగించుతుని కదా. ముందుగానే భవిష్యత్తును తెలియజేసుతుని. నేను చెప్పుచున్నాను, నా సంకల్పము నెరవేరి తీరును. నేను చేయదలుచుకున్న కార్యములెల్లా చేసి తీరుదును. నువ్వు నేను ఒకవేళ దేవుడి పరిచర్య, దేవుడి ప్రేమ, లేదంటే భర్తకి భార్యగా ఉండడం, భార్యకి భర్తగా ఉండడం కష్టమవుతుంది. దేవుడి పరిచర్య చేయడం కష్టమవుతుంది.
ప్రియమైన బిడ్డ, ఈ సమయంలో దేవుడు అంటున్నాడు, నేను చేయదలుచుకున్న కార్యములెల్లా చేసి తీరుతాను. సౌలు చేయలేకపోయాడు, దేవుడు చెప్పింది చేయాలి. సౌలు ఏం చేశాడు? వెళ్ళి దొంగలాగా తెచ్చుకున్నాడు పాత్రలన్నీ. ఏమైనా వెళ్ళి సమూయేలు ప్రవక్త అడిగితే ఏమన్నాడు? దేవుడి సన్నిధికే ఇద్దామని బలిగా తెచ్చాను. కృతజ్ఞత బలి కావాలంట. దేవుడికి ఎందుకు కృతజ్ఞత బలిలే? దేవుడికి హృదయంలో కపటం ఉన్నది తెలవదా? కృతజ్ఞత ఎందుకమ్మా? ఎందుకు మనకి యాక్టింగ్లు? ఎంత ప్రేమిస్తున్నామో దేవుడికి తెలుసుగా. అందుకే ఆ దేవదేవుడు సౌలు చెప్పింది చేయలే, ఒక్క మాట. అయ్యో క్షమించవచ్చు. నేను అనుకున్నానండి బైబిల్ చదివేటప్పుడు, అయ్యో అయ్యా క్షమించవచ్చుగా, సౌలు ఒక్క తప్పు చేస్తే ఎందుకు అయ్యా అలా చేసామని. అక్కడ ఉండి చూడు, దేవుడి ప్లేస్లో, సమూయేలు ప్లేస్లో ఉండి చూడు, దేవుని ఎంత బాధ పెట్టాడో ధిక్కరించి ఒక్క మాట. ఆ రోజులలో దేవుడి స్వరము వినబడుట చాలా అరుదు, చాలా అరుదు. ఈ రోజులలో దేవుడి యొక్క స్వరం వినడం చాలా ఈజీ. నువ్వు ఎక్కడ ఏం ఓపెన్ చేసినా దేవుడి వాక్యమే. ఎట్లా ఏం ఓపెన్ చేసినా సాతాను వాక్యం కూడా వస్తుంది అనుకోండి, బూతులు. ఇంకా ఏమైనా చూస్తే దాని పాపప్, దాని నోటిఫికేషన్ నువ్వు వింటున్నావా? దేవుడి స్వరాన్ని వింటున్నావా నువ్వు మొబైల్లో? ఇది నా బ్రతుకుని కడుతుంది ప్రేమైన బిడ్డ. అందుకే ఆ దేవదేవుడు మనకు చెప్తూ ఉన్నాడు, మొదటి నుండి నేను జరగబో కార్యం ఎరిగించానుగా, గ్రూప్లో చెప్తున్నానుగా. బిడ్డానికి ఇది స్వస్థత అయినమ్మా, బిడ్డానికి అది స్వస్థత అయినమ్మా, అమ్మా నీ భర్త మారుతాడమ్మా, అమ్మా నీకు గర్భఫలం ఇస్తాడమ్మా, అమ్మా నేను నిన్ను ప్రత్యేకించుకున్నానమ్మా, అమ్మా నేను నిన్ను ఎన్నుకున్నానమ్మా, మాతృ గర్భములో నువ్వు రూపొందకమునిపై నేను సృష్టించుకున్నాను తల్లి. ఇన్ని మాట్లాడుతుంటే ఇన్ని వాక్యాలలో ఒక్క వాక్యమైనా ఎక్కలేదా ప్రియమైన బిడ్డ నీకు నాకు? దేవుడు బాధపడుతున్నాడండి, చాలా బాధపడుతున్నాడు. ఆయన కడుపు తరుపుకొని పోతుంది ఒకటైతే, చాలా చాలా బాధపడుతున్నాడు. ఎందుకు? దానికి కారణం ఏంటి? ఒకసారి చూద్దాం రండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనము. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కానీ కోతగాండ్రు తక్కువ. పంట చాలా ఉంది అంటే ప్రపంచంలో రక్షింపబడాల్సిన ప్రజలు అనేకులున్నారు, కానీ కోతగాండ్రు చాలా తక్కువ. ఏం జరుగుతుంది కోతగాండ్రకి? ఇంతమంది ఉన్నారు ప్రపంచంలో, పాస్టర్ అమ్మలు మొత్తము కోతగాండ్రు కాదా అంటే కాదు. అసత్యం వైపు నడిపిస్తున్న వారు కోతగాండ్రు కాదా అంటే కాదు. పంట మిక్కుటము ప్రజలే అధికంగా ఉన్నారు, అసత్యంలో ఉన్న వాళ్ళే, అన్య ఆచారాలు చేస్తున్న వాళ్ళే. దేవుడి యొక్క మాటకి విధేయిస్తే నా తల్లి, ప్రభువు తల్లి, లూకాసు వార్త 1:43, ఏ పాస్టరమ్మ ఏ పాస్టరయ్య ఇది చేస్తున్నారో రాసియండి పేరు, ప్రార్థన చేద్దాం గొప్పగా. ఎవరు చేస్తున్నారు? ఒక్క మాటకే విధేయత చూపించలేవు. బైబిల్లో ఉన్న వాక్యాలు మొత్తం రోజు చదివి విధేయత చూపిస్తాం మనం. దేవుడు ఎందుకు వారిని చూసి బాధపడుతున్నాడు? కన్నతనైన కథోలిక శ్రీ సభలోనే ఎందుకు లేపాలని దేవుడు నిన్ను నన్ను లేపాలని దేవుడు ఆశపడుతున్నాడు తెలుసా? సత్యము ఇరుకైన మార్గము, రానివ్వరు, ముందుకి రానివ్వరండి, ముందుకి రానివ్వరు. ఏం జరుగుతుంది రానిచ్చేలోపు? కోతగాండ్రు తక్కువ. వచ్చింది 1000 మందిలో 100 మంది, ఆ 100 మందిలో ఒక 10 మందిని చంపేస్తారు. ఇంకెంతమంది ఉంటారు? 90 మంది ఉంటారు. ఆ 90 మందిలో ఇంకా ముందుకు వెళ్తారు, మరలా ఇంకో 10 మందిని చంపేస్తారు. ఎంతమంది ఉంటారు? 80 మంది ఉంటారు. అరే దేవాతి దేవుడు కోతగాండ్రని కరెక్ట్గా సత్యంలో ఆత్మలో నడిపిస్తుంటే వీళ్ళు మధ్యలో వస్తారు పాస్టర్లు వచ్చి అద్భుతాలు 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 అద్భుతాలు. సత్యం ఎక్కడ పెట్టావు మరి? అద్భుతాలు 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 అద్భుతాలు. దివ్య ప్రసాదనాలుడు అద్భుతం ఎక్కడుంది మరి? అద్భుతాలు అద్భుతాలు అద్భుతాలు. క్రీస్తు ఎక్కడున్నాడు మరి? సెంటర్ ఆఫ్ ద లైఫ్, మూలం ఎక్కడుంది? దేవుడు ఎక్కడ స్థుతిస్తున్నావు దేవుని? అసలు ఒక్క ప్లేస్ చూపించి నాకు. కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో అడరేషన్ చాపలో జీససే, దివ్య మందసంలో జీససే, దివ్యమైన బలి పూజలో జీససే, సెంటర్ మధ్యలో ఉన్నాడు. కానీ నువ్వు అక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాటెస్టెంట్ సంఘాలకు వెళ్ళినా జీసస్ సెంటర్ ఉన్నాడా? స్టేజ్ మీద ఎవరున్నారు? సెంటర్. నువ్వు నేను బానిసత్వంలో బ్రతకడానికి కారణం ఏంటి తెలుసా? ఇప్పటికి కూడా తప్పట్లు కొడుతున్నావంట. వెళ్ళి ఎవడు చెప్పాడు నీకు వెళ్ళి తప్పట్లు కొట్టమని? ఆ తప్పట్లేదు. కన్నతనైన కథోలిక శ్రీ సభ కోసం బిడ్డలు ఎదుగుతున్నారు కదా, వాళ్ళ కోసం కొట్టో, వాళ్ళ కోసం ప్రార్థించో, వాళ్ళని దీవించో, వాళ్ళ కోసం సాక్రిఫైసెస్ చేయి. అప్పుడు చూడు నీ నా బ్రతుకు మారపోతే. దేవుణ్ణి అడుగు. దేవుడు ఒక్కడు చెప్తున్నాడు మనకి,
నువ్వు నేను ఎప్పుడైనా సరే సత్యంలో నడిచి అడిగినప్పుడు దేవుడు తప్పక చేస్తాడు, తప్పక చేస్తాడు. 6 100 100 150 అయినా చేసి తీరాల్సిందే దేవుడు. ఎందుకు తెలుసా? దేవుడు మోషే మాట విన్నాడట, దేవుడు అబ్రహాము మాట విన్నాడట. ఇదిగో అబ్రహాముకు చెప్పకుండా సొదొమ గొమర్రాని నేను ఎలా దహనం చేసేది, నా బిడ్డకు ఒక్కసారి చెప్పి చూస్తాను. మోషేని ఆ దేవాదేవుడు ఏమన్నాడు? అయ్యా విందాం, ఆ వాక్యం కూడా విందాం, ఎందుకంటే చాలా అవసరం. నిర్గమాకాండము ఒకసారి 4వ అధ్యాయం తీయండి. నిర్గమాకాండము 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. నీవిక వెళ్ళుమో, దేవుడు మోషేకి చెప్పిన మాట మాట్లాడడం చాలు. మోషే ఇక ఆపి, నీవిక వెళ్ళుమో, మాట్లాడుటకు నేను నీకు సహాయము చేయుదును, నీవు ఏమి చెప్పవలెనో నీకు బోధింతును అనెను. ఇంత చెప్పిన తర్వాత కూడా మోషే మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నాకు నాలుక మందం ఉంది, నత్తివానయ్యా. దేవుడు అన్నాడు కొద్దిసేపు డిస్కషన్లో, మనిషిని సృష్టించింది ఎవరయ్యా? మనిషికి నోటినిచ్చింది ఎవరయ్యా? మనిషికి నాలుకనిచ్చింది ఎవరయ్యా? నీ అవయవాలను మొత్తము పునర్నిర్మించింది నీ తల్లి గర్భములో ఎవరయ్యా? దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు 16వ వచనంలో, అతడే నీకు బదులుగా ప్రజలతో మాట్లాడును. ఎందుకంటే అడిగాడుగా మోషే, మొండోడు అడిగాడు, నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల. ఆయన అడిగాడంటే అర్థం ఉంది, అరుదుగా వినిపిస్తుంది ఆ సమయంలో దేవుడి స్వరం. నీకు నాకేమైంది? రోజు వింటున్నావు స్వరం, రోజు గంట సేపు బిడ్డలు గొంతు చించుకొని మాట్లాడుతున్నారు వాక్యం, రోజు 10 మంది జాయిన్ అయ్యి. ఏమైంది నీకు? ఏం చేస్తున్నావు వారి కోసం? నువ్వు ప్రార్థన చేయి, ఫలితం చూస్తావు. ప్రార్థన చేయకుండా అద్భుతాలు కావాలి, అన్నీ కావాలి, కానీ నేను వాళ్ళ కోసం ప్రార్థన చేయను. దేవాదేవుడు అన్నాడు, ఇదిగో ఆదికాండం 12వ అధ్యాయంలో, అబ్రహాము నేను నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించు వారిని నేను శపిస్తానన్నాడు. ఇంకో వైస్ వర్సా కూడా ఉంది. అబ్రహాము నువ్వు దీవిస్తే నేను దీవిస్తాను, నువ్వు ఎవరినైనా శపిస్తే నేను శపిస్తాను. ఆడ వాక్యం క్లియర్గా ఉంది. దేవుడు ఒక మనిషికి ఇంత అధికారం ఇవ్వడమా? ఇది ఎలా సాధ్యం? దేవుడి ఆత్మకు సాధ్యం. అందుకే ఆత్మను పెట్టాడు. అప్పుడు పరిశుద్ధాత్మ ఎలా వచ్చిందంటే వెళ్ళిపోయి ఎక్కువ రోజులు ఉండేది కాదు, అలా ఉండి దేవుడు కార్యం చేయించుకొని వెళ్ళిపోయేది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉంటున్నాడు? దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అంటే సమస్తము దేవుడు మనలో ఉండే చేస్తున్నాడు. ఇప్పుడు జస్ట్ నీ దగ్గర నా దగ్గర ఒక్క స్వేచ్ఛ అనే పదం ఉంది చూశారు, అక్కడ ఆగిపోతున్నాడు దేవుడు. ఎస్ లార్డ్. అమ్మ మరియతను చెప్పింది ఎస్, ప్రభు మాటకు అవును విధేయత చూపించింది తల్లి. సమూవేలు ప్రవక్త, ఏలి బిడ్డలు అవ్వలేదే ప్రవక్తలు. సమూవేలు ఎలా అయ్యాడు? కానీ ఆయన ఒకే ఒక మాట, ఆనతిమ్ము ప్రభు అనగానే సరిపోలేదు జీవితం, పరిచర్య చేయగానే సరిపోదు జీవితం. ప్రవర్తన మారుస్తుంది, ప్రపంచానికి వెలుగుగా చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే వీరందరూ చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటూనే ఉంటుంది. ప్రియమైన దేవుడు బిడ్డ, అందుకే ఆ దేవదేవుడు చూడండి మోషేకి ఎంత గొప్ప మాట ఇచ్చాడు, ఎంత గొప్ప పేరునిచ్చాడో. 16వ వచనము, అతడే నీ వాణి అగును. ఎవరు? ఇతని తమ్ముడు అన్నయ్యను అహరోను నీకు వాణి అవుతాడు. నీవేమో, మోషేని దేవుడు అంటున్నాడు, నీవేమో అతనిని ఉత్తేజపరచు, దేవుని వంటి వాడవగుదువు. దేవుడి ప్లేస్లో మోషేని పెడుతున్నాడు. ఇది ఎలా సాధ్యమండి? ఇది బైబిల్లో ఉందండి వాక్యము. మొన్నటి రోజు మనం చూసామా 82వ అధ్యాయంలో అన్నయ్య చెప్పారు వాక్యం, ముత్తుసుందరన్న, మనమును దైవములే. ఇక్కడ అటాచ్ చేయి వాక్యం. దేవుని వంటి వాడు మోషే, ఒక ప్రవక్త. నువ్వు సాధారణం అనుకుంటున్నావా? ప్రవక్తలం మనం, యాజక బృందం మనం, దేవుడి బిడ్డలం మనం. కానీ పాపాత్ములుగా జీవించకుండా, పాపానికి బానిసత్వంగా మనం మారకుండా, ప్రతిరోజు కూడా దేవుడి చిత్తానికి మనము లోబడినట్లయితే తప్పకుండా మారుతామే, మన జీవితాలు మారుతాయి. మారడమే కాదండి, వామ్మో మోక్ష మార్గం కూడా చూపిస్తాడు దేవాదేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇది నిజం. బ్రతికున్నప్పుడే మోక్షం చూపిస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. పునీతులందరూ అలా చూసిన వాళ్ళే. చాలామంది పునీతులు చనిపోకముందే వారు ఎప్పుడు చనిపోబోతున్నారో తెలుసు, చనిపోకముందే వారు ఎక్కడ చనిపోతారో తెలుసు, చనిపోకముందే వారి యొక్క జీవితం ఎలా ఉంటుందో తెలుసు, చనిపోకముందే ఎలాంటి శ్రమలను వారు పొందాలో తెలుసు. వారు చనిపోకముందే వారి యొక్క పాత్ర దేవుడు చూపించాడు వారికి. అందుకే యేసయ్య అన్నాడు, అయ్యా నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించు, అయినచో
అయ్యా నేను అడిగాను కాదు కానీ నీ చిత్తమే జరగనిమ్ము. ఎస్, ఈ వర్డ్ ప్రపంచంలో ఏ బిడ్డ పలుకుతాడని దేవుడే నిరీక్షిస్తున్నాడండి. మనం నిరీక్షించడం కాదు, దేవుడు 1000 కళ్ళను పెట్టుకొని ఇలా చూస్తున్నాడు. చాలా షార్ప్ దేవుడి కళ్ళు, గరుడ పక్షి కంటే మించినవి. ఎంత ఎత్తున్నా దేవుడు చూడగలుగుతున్నాడు మనల్ని, హృదయం నుండే చూస్తున్నాడు. అందుకే హృదయంలో ఏం జరుగుతుందో దేవుడికి తెలుసు. అందుకే దేవుడి మాట మాట్లాడుతున్నాడు మనతో. మరి ఏం చేయాలండి? ఏం చేయాలి? చివరిగా ఒక్క వాక్యం ధ్యానించుకొని ముగించుకున్నాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నీ జీవిత కాలములో ఎవ్వరూ నిన్ను ఎదిరింపజాలరు. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి దగ్గరగా జీవించకుండా, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయకుండా నన్ను ఎవరు ఎదిరించజాలరు, వాక్యం పట్టుకొని ప్రార్థిస్తున్నా నన్ను ఎవరు ఎదిరింపజాలరు అంటే కాదది. వాక్యం ఎత్తుకొని ప్రార్థించడం సరిపోదది. ప్రవర్తనలో దేవుణ్ణి స్తుతించగలగాలి, దేవుడి చిత్తం చేయగలగాలి. ఇందాక అక్క చెప్పింది కదా, ఉన్నది ఉన్నట్టుగా దేవుడు చెప్పినట్టుగా చెయ్యగలగాలి. అయ్యో మరి అందరికీ తెలియదు కదండి దేవుడు ఏం చెప్తున్నాడో. వాక్యం ధ్యానిద్దాం. నీ జీవిత కాలంలో ఎవ్వరు నిన్ను ఎదిరింపజాలరు. నిన్ను ఎవ్వరు ఎదిరింపజాలరంటే ప్రపంచంలో ఏ అధికారినైనా తీసుకో, బైబిల్కి నేను లోబడితే నా అధికారం మీదికి ఏ అధికారుడు రాలేడు. ఆమేన్, హల్లెలూయా. ఇది నిజం. యెషయా గ్రంథం ఒకసారి చదువు ప్రియమైన బిడ్డ. రాజులు వస్తారు నిన్ను చూడడానికి. ఆమేన్, హల్లెలూయా. రాజులు కూడా పక్కన నువ్వు కూర్చుంటావు. ఆమేన్, హల్లెలూయా. మంత్రులు కూడా నిన్ను చూడడానికి వస్తారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, సొలొమోనును చూడడానికి ఎక్కడి నుంచో ఏ దేశపు రాణి వచ్చిందంట. దేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని చూడడానికి. అవునా, ఇంత తెలివి ఉంది అయినా కానీ చూడడానికి వచ్చింది. కానీ అక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఆమెకి, ఇది ఈ లోక జ్ఞానం కాదు, దేవుడి జ్ఞానం అని. అన్ని ఆఫరింగ్స్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఏమైందో మనకు తెలియదు, చరిత్ర చూడాలి. కాబట్టి ఆ దేవాదేవుడు చెప్తున్నాడు, ప్రియమైన దేవుడి బిడ్డలారా. కాబట్టి ఇంకా వాక్యంలోకి వెళ్తే, మోషేకు వలె నేను నీకు తోడయ్యుందును. ఆమేన్. ప్రతి ఒక్కడికి ఇది సాధ్యమే, మోషేకే కాదు, ప్రతి ఒక్కరికి సాధ్యమే. వాక్యం ఎక్కడుంది? బైబిల్లో ఉంది. బైబిల్ ఎవరి కోసం రాయబడింది? నీ కోసం, నా కోసం, భవిష్యత్తు కోసం, ప్రజెంట్ కోసం. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో మార్గమయ్యింది బైబిల్, యేసయ్యే వాక్కు. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, ఈ 3 అంశాలు గుర్తుపెట్టుకొని ఏం చేయాలి? దేవుడు చెప్పినట్లుగా చేస్తానండి. ఏం చేయాలి? 8వ వచనము, ఈ ధర్మశాస్త్రమును నిత్యము పఠింపుము. అబ్బా కష్టమండి. ధర్మశాస్త్రం అనగా పరిశుద్ధమైన గ్రంథం. ఈ ధర్మశాస్త్రమును నిత్యము పఠింపుము, అహోరాత్రములు మనన చేసుకొనుము, దానిలో చెప్పిన న్యాయములన్నిటినీ పాటింపుము. చాలామంది ప్రపంచంలో బైబిల్ చదువుతున్నారు కానీ న్యాయం పాటించరు. అందుకే వాళ్ళ బ్రతుకులు అక్కడే ఉంటాయి, మారవు. కానీ న్యాయం పాటించేవాడి జీవితం ఎలా ఉంటుంది? నీ జీవిత కాలంలో ఎవ్వరూ నిన్ను ఎదిరింపజాలరు. పరిశుద్ధత వణికిస్తుంది ఒక వ్యక్తిని. నిజం, పరిశుద్ధతను బట్టి వణుకుతారు ఒక్కొక్కరు. ఆమేన్. ఆ దేవాదేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోషే భయపడలేదు, దేవుడి సన్నిధికి దగ్గరగా వెళ్ళి మాట్లాడాడు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు మొత్తము ఆ కొండ ప్రాంతానికి రావాలంటే, వామ్మో మోషే మా వల్ల కాదు, నువ్వు మాట్లాడు. వద్దొద్దు, దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాం. ఉరుముల సౌండ్ కూడా భరించలేకపోయారు. దేవుడి స్వరము మహాప్రభావము కలది, భీకరమైనది, కానీ చాలా సాఫ్ట్ కూడా ఉంటుంది. ఎప్పుడు ఎలా మాట్లాడో దేవుడికి తెలుసు. దేవుడు జ్ఞానవంతుడు, జ్ఞానానికే మూలం. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం అందరం చేయాల్సింది ఏంటి? ఆన్సర్ ఒక్కటే, దేవుని ప్రేమిస్తున్నామా? మన పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో అయితే క్రియ చేయి. ఉన్నది ఉన్నట్టుగా, చెప్పినట్టుగా చేయాలి. ఏం చేయాలి? బైబిల్ దగ్గరికి రా, ఈ గ్రంథమును నిత్యము పఠించు. పఠించకుండా ఏం పాటిస్తావు? పఠించకుండా ఏం ప్రకటిస్తావు? దేవుడు ఏం చెప్తున్నాడో వినకుండా ఏం చెప్పిపోతావు? అక్కడికి పోయి అబద్ధాలు చెప్తావా? చచ్చిపోతారు పిల్లలు. అందుకే దేవాదేవుడు అంటున్నాడు, అహోరాత్రములు మనన చేసుకొనము. నీవు చూడండి ఇక్కడ, అప్పుడు నీ కార్యములు సంపూర్ణముగా నెరవేరును. అయ్యో, సగంలోనే ఆగిపోయిందండి బిజినెస్, సగంలోనే ఆగిపోయిందండి వాక్య పరిచర్య, సగంలోనే ఆగిపోయిందండి జీవితము. సగం. ఈ లోక జీవితం గురించి మాట్లాడడం మొదలు పెట్టకో.
దేవుడి శక్తి గురించి మాట్లాడడం మొదలుపెట్టు, ఆ శక్తి పలికి 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 వాక్యం చెప్పి 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 నరాలలో అది ఫలిస్తుంది ప్రియమైన బిడ్డ. ఆమేన్ హల్లెలూయా. ప్రతి ఎముక మధ్యలోకి వెళ్తుంది ప్రియమైన బిడ్డ. ఆమేన్ హల్లెలూయా. అప్పుడు నువ్వు వద్దన్నా ఇస్తాడు దేవుడు ఆశీర్వాదం. ఆమేన్ హల్లెలూయా. కానీ ఫోకస్ ఆన్ జీసస్. దేవుడి వాక్యంపై దృష్టి పెట్టు. సీదా సాధారణంగా తీసుకుంటున్నావేంటి దేవుడి పరిచర్య అంటే? నిన్ను నన్ను పిచ్చిపట్టి ఎన్నుకోలేదు దేవుడు. పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు, పరిశుద్ధతగా జీవించడానికి పిలిచాడు. వాక్యం దేవుడు ఉన్నది ఉన్నట్టుగా, ఏదైతే చెప్పింది చెప్పినట్టుగా చేయడమే పరిశుద్ధత. సాక్రిఫైస్, బలియాగం. చేత కావట్లేదు వెళ్ళు అంటే అమ్మ అనారోగ్య సమస్యలు ఉన్న వారి గురించి కాదు తల్లి చెప్పేది. నేను మామూలుగా దేవాదేవుడు చెప్తున్నాడు, ఏదైనా చెప్పినప్పుడు మనం చేయడం, రేపైనా ఎల్లుండైనా ఇంకెప్పుడైనా ఫ్యూచర్లో చెప్పినప్పుడు చేయడం. అంటే సిచ్యువేషన్స్ బాగాలేవు ఇంకా నా వల్లే అవుతుంది అంటే అది వేరండి, అట్లా కాదు నేను అనేది. అవుతుంది కదా అప్పుడు వెళ్ళు. కాబట్టి ఆ దేవదేవుడు ఒకటే చెప్తున్నాడమ్మా, చూడండి, నేను చెప్పినట్లు ధైర్యస్థైర్యములు అవలంబింపుము, నిర్భయముగా నిశ్చయంసముగా ప్రవర్తింపుము. నీ దేవుడైన ప్రభువు అనగా దేవుడు, సమస్తాన్ని చేసిన దేవుడు ఎల్ల వేళలా నీతో ఉన్నాడు. ఆమె భూ దిగంతముల వరకు నీతో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు ఇక్కడ ఎల్ల వేళలా నీతో ఉన్నాడు. ఆల్రెడీ ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. కానీ నీడగా కనబడుతుంది, కానీ నెరవేర్పు మాత్రం కొత్త నిబంధనలో జరిగింది అని యేసయ్య ఆత్మ అని సంబోధిస్తూ ఉన్నాము. అందుకే యావే ఆత్మ అని పాత నిబంధన చెప్తుంది, పరిశుద్ధాత్మ అని కన్నతలేని కథోలిక శ్రీ సభ చెప్తూ ఉంది. అందుకే కన్నతలేని కథోలిక శ్రీ సభ తప్ప పరిశుద్ధాత్మ దేవుడు ఎవరమ్మా అని నిన్ను నన్ను ప్రశ్న అడిగితే మనం ఏం చెప్తాం తెలుసా? దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు, యేసయ్య ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకొక పేరైనా ఏమనుందంటే ఆదరణకర్త దేవాతి దేవుడు అని అంటాం. కానీ 45,000 డినామినేషన్స్ మొత్తం ఏమంటాయి తెలుసా? పరిశుద్ధాత్మ కేవలం యావే ప్రభు దగ్గర నుంచే వచ్చింది. జీసస్ని మొత్తం పక్కకు పెట్టేస్తారు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. నీ దేవుడైన ప్రభు ఎల్లవేళలా నీతో ఉన్నాడు. పిచ్చి పట్టిందా మనకి? అర్థం కావట్లే వాక్యం? అంత క్లియర్గా ఉంది కదా. డైరెక్ట్ వాక్యం కావాలి ఉందిగా వాక్యం. మరి అందుకే ఆ దేవదేవుడు చాలా బాధపడుతున్నారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మన దేవుడు మనల్ని చూసి నువ్వు కృంగిపోతున్నావు దేనికి? నువ్వు నేను చేసుకున్న విషయాల ద్వారా, డిస్ఒబీడియన్స్, అవిధేయత చూపించడం ద్వారా. దేవుడు గ్రూప్లోకి నిన్ను పిలిచాడు. ఈరోజు ఏం జరగబోతుందో మాట్లాడడానికి నువ్వు జాయిన్ అవ్వలే. అది ఆల్రెడీ పొందుకున్నావు శ్రమ. ఇప్పుడు వచ్చి అయ్యో ఇట్లయిందయ్యా, నిన్న జాయిన్ అయ్యి ఉంటే, దేవుడు మాట్లాడి ఉంటే ఈ శ్రమ తప్పేదిగా. ఎవరినో దేవాదేవుడు చూపిస్తున్నాడు, నీ భర్త నిన్ను తిట్టాడు, కొట్టాడు, దానికి కారణం అది ఏదైనా అయి ఉండొచ్చు. నీ నోరు జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకోమని దేవాదేవుడు చెప్తున్నాడు. నోరు జాగ్రత్త. రోజు 21 రోజుల ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నావు, 24 గంటలు ధ్యానిస్తున్నావు, ఇంకేమండి పరాకు పడుతుంది అసలు వేస్ట్. 4 గంటలు 4 సార్లు ఫోన్లు చేసి బిడ్డలు కాల్స్ కలుపుతూ, అరుణాక్క ఇంకా వాళ్ళందరూ కాల్స్ కలుపుతూ అందరు ప్రేయర్లో పెడుతుంటే ఇక ఇంతకన్నా ఎక్కువ అరటి తొక్క తీసి నోట్లో ఎవరమ్మా పెట్టేది నీకు నాకు? మరి భయంకరమైపోయింది మన జీవితాలు. అన్నిటికీ సుఖము. వంట దగ్గర సుఖము, వాషింగ్ మిషన్లు, ఇంకా గ్రైండర్లు, అన్నీ సుఖమే. అరే మళ్ళీ అంటావు నాకు టైం లేదు, బిజీ అంటావు. బ్రతుకు జాగ్రత్త. దేవుడు అనకుండా చూసుకో నేను బిజీ అని నువ్వు పిలిచినప్పుడు అంటాడు. ఆ సమయం ఎప్పుడు? పరలోక రాజ్యం కాకుండా నరకలోకం పోయి ఎంత మొత్తుకున్నా అర్థం కాదు దేవుడికి, అప్పుడు వినబడదు కూడా.